హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ గోధుమ పిండితో చేసుకునే వెరైటీ స్వీట్. దీన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. దీనిలో 1 పించ్ సాల్ట్ వేసుకోవాలి. తరువాత 1 టీ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది అంతా బాగా మిక్స్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. వాటర్ని చూసుకుని కొంచెంగా యాడ్ చేసుకోండి. ఒకేసారి ఎక్కువ వేస్తే పలచగా అయిపోతుంది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా గట్టిగా కలుపుకుని కాసేపు పక్కన ఉంచండి. ఈలోపు మనం షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం. దీనికోసం ముందుగా 1/4 కప్పు షుగర్ తీసుకోవాలి. దీనిలో 1/2 కప్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిని స్టవ్ పై పెట్టి షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు బాగా కలుపుకుందాం. షుగర్ బాగా మెల్ట్ అయిన తర్వాత 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఈ సిరప్ను 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా రెడీ చేసుకోవాలి. ఇది లైట్గా తీగపాకం వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు కుక్ చేస్తే తెల్లగా పంచదారలా అయిపోతుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనకు కావాల్సిన సైజులో ఉండలుగా చేసుకుని చపాతీలుగా ఒత్తుకోవాలి. నేను చేసిన పిండిని 3 భాగాలుగా చేశాను. ఇప్పుడు దీన్ని చపాతీగా ఒత్తుకుందాం. ఈ విధంగా చపాతీని రెక్టాంగిల్ షేప్లో చేసుకోవాలి. మీరు కావాలంటే గోధుమ పిండికి బదులుగా మైదా పిండినైనా తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని చుట్టూ ఉన్న ఎడ్జ్లను సమానంగా కట్ చేసుకోండి. ఈ స్వీట్ను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో రెడీ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపిస్తే మన వంటగదిలో ఉండే ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు దీన్ని రెడీ చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. దీనికి స్పెషల్ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఇలా 4 వైపులా కట్ చేసిన తర్వాత పైన కింద కొంచెం గ్యాప్ ఉంచి నైఫ్తో ఇలా గీతలుగా పెట్టుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా గీతలుగా చాకుతో కట్ చేసుకోండి. పైన కింద మాత్రం అస్సలు కట్ చేయొద్దు. ఇది బాగా ఇంపార్టెంట్. ఓన్లీ మిడిల్లో మాత్రమే ఇలా కట్ చేసుకోండి. చివరిదాకా కట్ చేస్తే మనం ఫోల్డింగ్ చేసేటప్పుడు చపాతీ అనేది విడిపోతుంది. ఈ స్వీట్ చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుందండి. ఇది చాలా తక్కువ టైంలో కూడా చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా చేసుకునే స్వీట్. ఈ చపాతీకి చివర్లో మాత్రం కట్ చేసుకోకుండా ఉంచుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ తీసుకుని ఇలా ఎడ్జిల్లో అప్లై చేసుకోవాలి. తర్వాత దీన్ని ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫస్ట్ మిడిల్లో ఫోల్డింగ్ చేసుకుని తర్వాత రెండో ఫోల్డింగ్ చేసుకోవాలి. జాగ్రత్తగా చేసుకోండి. తర్వాత ఈ చివరి ఎడ్జ్లకు కొంచెం వాటర్ని అప్లై చేసి ఇలా క్లోజ్ చేసుకోవాలి. తర్వాత ఇలా మిడిల్లోకి సెపరేట్ చేసుకుంటూ ఒక ఎడ్జ్ని దానిలో నుంచి బయటకు తీసుకురావాలి. జాగ్రత్తగా చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా. ఇప్పుడు మనం ఫోల్డ్ చేసిన ఎడ్జ్ను చేతితో పట్టుకుని ఇలా షేక్ చేస్తే ఈ షేప్లోకి వస్తుంది. చూస్తున్నారు కదండి, పొరలుగా బాగా వచ్చింది కదా. ఇప్పుడు ఇంకోటి చేసి చూపిస్తున్నాను, మరలా చూడండి. ముందు ఇలా చాకుతో గీతలు పెట్టుకోవాలి. ఆ చివర ఈ చివర కొంచెం గ్యాప్ ఉంచాలండి. తర్వాత ఎడ్జ్లకు ఇలా వాటర్ అప్లై చేసుకుని
జాగ్రత్తగా ఫోల్డింగ్ చేసుకోండి. నేను ఈ రెసిపీలో వేస్తున్న ఇంగ్రీడియంట్స్ మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, చూడండి. మన ఛానల్ని ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. దీని ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మనం చపాతీ పిండిని కలుపుకునేటప్పుడు గట్టిగా కలిపితేనే ఇలా పొరల పొరలుగా వస్తుంది. పలచగా కలిపితే ఇవి పొరలు అనేవి విరిగిపోతాయి. తర్వాత చివరి ఎడ్జిల్లో ఉన్నది కొంచెం కట్ చేసేస్తున్నానండి. ఇది బాగా దలసరిగా ఉంది కదా, అందుకే ఎడ్జిలు తీసేస్తున్నాను. ఇప్పుడు తర్వాత మరలా ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న వీటిని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదండి, ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. వీటిని గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. చూస్తున్నారు కదండి, ఇవి చూడడానికి చాలా అందంగా ఉన్నాయి కదా. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకుని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు మనం రెడీ చేసి ఉంచుకున్న షుగర్ సిరప్ కొంచెం గోరువెచ్చగా ఉందో లేదో చూసుకుని చల్లారిపోతే మరలా కొంచెం గోరువెచ్చగా చేసుకోండి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసిన వీటిని ఈ పాకంలో వేసుకుని డిప్ చేసుకోవాలి. పాకం అంతా వీటికి పట్టే విధంగా ఒకసారి టర్న్ చేసుకుంటూ ఉండండి. ఇలా పైనుంచి స్పూన్తో వేస్తుంటే ఈవెన్గా పడుతుంది. ఈ విధంగా వీటిని ఒక 10 మినిట్స్ ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు వీటిపై కొద్దిగా జీడిపప్పు, బాదం పప్పు పౌడర్ని చల్లుకుందాం. ఈ స్వీట్ చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.